అయితే రెహమత్ నగర్లో చౌరస్తా వద్ద కొనసాగుతుంది పోలింగ్. ఇక్కడ వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి వృద్ధులు కానీ నడవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా వీల్ చైర్ ద్వారా వారిని లోపలికి తీసుకువెళ్ళి ఓటేయించి మరలా కొంత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు, వాలంటీర్స్కి సంబంధించి వారు కొంత హెల్ప్ చేయడానికి వారందరి సహకారంతో ఇలా కొంచెం నడవడానికి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు కానీ వయోవృద్ధులు కానీ ఎవరైనా వారందరూ ఉన్నా కూడా ఇలాంటి వీల్ చైర్లు కూర్చోబెట్టి వారిని ఆ వెహికల్ వరకు కూడా తీసుకువెళ్తారు. వెహికల్ వరకు తీసుకెళ్ళి ఆ వెహికల్ నుంచి మరలా ఇక్కడ ఓటింగ్ కేంద్రానికి తీసుకెళ్ళి ఓటింగ్ ఇప్పించి మరలా వాళ్ళని జాగ్రత్తగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో ఏర్పాట్లు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా వృద్ధులు వచ్చినా కూడా వారికి ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళేటువంటి వారిలాగా వీళ్ళు కూడా ఓటేసారు. వేస్తారమ్మా? ఓటేసారా? చేయి చూపించారు. ఎవ్రీ ఇయర్ వేస్తామండి. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయండి. అందరూ వచ్చారా? మీరు ఒక్కరు వచ్చారా? మీకు మా ఇంట్లో నేను ఒక్కదాన్నే, ఇంకా మా అబ్బాయిది రాలేదు ఓటర్ది. అది తను కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ఓటు వినియోగించుకుంటారు. ఒక పెద్దమ్మ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామా? ఓటేసినారా? చేయి చూపించండి ఒకసారి. ఇదే రహమత్ నగర్. ప్రతి సంవత్సరం వేస్తారా? ప్రతిసారి వేసుకుంటారు. 72 సంవత్సరాలు మీకు ప్రతిసారి వేస్తారా? ఇప్పుడు ఎట్లా మన మొన్ననే 2023 వేసినారు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా వేసిన. అందరూ వేసినారా? కుటుంబ సభ్యులు మీ ఇంట్లో మీరు వేసినారా? ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నాయి బిడ్డ, 4 వేసేసినాం. 4 వేసినారా? మిగతా కుటుంబ సభ్యులు ఎవరెవరు వాళ్ళు? నా కొడుకు, కోడలు, నా కూతురు అందరు వేసినారు. ఇప్పుడు అందరు వేసినాం. మా వంతు తీరింది బాధ్యత. మేము మనుషులు అనిపించుకున్నాం, అయిపోయి. సూపర్ చెప్పినావు అమ్మా, నువ్వు చాలా మంచి మాట చెప్పినావు. మీరు కూడా వేసినారా? వేసేసినాం. అది చాలా పెద్ద ఆవిడ చాలా మంచి మాట మాట్లాడింది. మీ మనుషులు అనిపించుకున్నాం ఓటేసి అని చెప్పేసి ఓటేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి చెంపపెట్ట లాంటి మాట మాట్లాడింది పెద్దమ్మ. చాలా అద్భుతమైన మాట మాట్లాడింది. మీ మనుషులను నిరూపించుకున్నామని. ఆమెను చూసైనా చాలామంది ఓట్లు వేయకుండా ఇళ్లలో ఉండేటువంటి వారు వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి ఎవరు మీ ఇష్టం ఉన్న అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు వారికి వచ్చి మీరు ఓటేయండి, మీ హక్కుని నెరవేర్చుకోండి. ఆ విషయాన్ని చాలా మంది చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది. చాలా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నా కూడా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో, ఎడ్యుకేటర్స్ ఎక్కువగా ఉండేటువంటి నగరాల్లో మాత్రం ప్రతి సంవత్సరము చాలా తక్కువ పోలింగ్ అవుతుంది. అది ఆందోళనకరం. అందుకే ఆ పెద్దమ్మ చెప్పిన దాన్ని 72 సంవత్సరాలు అంట ప్రతిసారి వచ్చి ఓటేస్తుందంట, ఎప్పుడు మిస్ కాదంట. సో ఇంకెవరైనా ఉంటే 6 గంటల లోపు పూర్తిగా వచ్చి ఈ ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం రెహమత్ నగర్ సెంటర్ వద్ద కాసేపటి క్రితం కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉండి లైన్ పెద్ద పొడుగు అయిపోయి డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఈ యొక్క ఓటు హక్కుని ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ఎవరు వచ్చినా కూడా, వృద్ధులు కానీ ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ సజావుగా ఓటింగ్ ప్రక్రియను అయితే అధికారులు కొనసాగిస్తున్నా. మరొక ఓటర్ చేయి చూపించండి. వేసినారా? అందరు మా ఇంట్లో మా హస్బెండ్ వేసిండు, మా అత్తమ్మ వేసింది, మా మర్ది వేసిండు, ఇంకా లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కొంత అంటే ఓటు వేయడం ఓర్పారు కానీ ఎన్నిసార్లు వేసినారు? ఇప్పటికి 4 times వేసినాం. 4 సార్లు వేసిందంట ఆమె. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 4 ఓటర్లందరూ కూడా వచ్చారు. మరొక ఓటర్ కూడా వస్తున్నారు. హ్యాపీగా వస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాధ్యతగా నెరవేర్చుకొని వారు వెళ్ళిపోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. పూర్తిగా ఇలా ఇక్కడ రెహమత్ నగర్ వద్ద అయితే కొంత మంచిగా చూడండి. ఇప్పుడు వీల్ చైర్ వచ్చేసింది. మళ్ళీ వాళ్ళని ఇంతకుముందు ఆ వృద్ధుని దింపేసి మరలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇంకెవరైనా వస్తే వారిని ఎంతమంది వచ్చారమ్మా ఇప్పటివరకు? ఎవరైనా వచ్చారా? పెద్ద 2 members వచ్చారు. ఎవరు వచ్చినా వాళ్ళు తీసుకొని వెళ్ళి ఓటేయించి మళ్ళీ తీసుకుని మళ్ళీ పంపిస్తాం. ఓటేయించినాక మళ్ళీ రిటర్న్ పంపించేస్తాం జాగ్రత్తగా. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ బాధ్యత, అది వాళ్ళకి అధికారులు చెప్పారు కాబట్టి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. సో ప్రస్తుతానికి రెహమత్ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద అయితే పూర్తిగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకుంటున్నారు.